డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని పబ్లో మందు బాబులు రచ్చరచ్చ చేశారు. యువతితో డాన్స్ చేస్తున్న వ్యక్తిని అడ్డుకోవడంతో వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మందుబాబును మందలించడంతో రెచ్చిపోయిన ప్రత్యర్థి వర్గం మూకుమ్మడిగా కలిసి దాడికి పాల్పడ్డారు. తుపాకీతో బెదిరించి బీరు బాటిళ్లతో కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆకతాయిల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ కూడా పోతలేదు, చెప్తే కూడా పోతలేదు. అదే అంటున్నా, కట్ అయింది చేయాలి, ఫస్ట్ ట్రీట్మెంట్కి పోమంటున్నాను. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఫిలిం నగర్లోని మూన్ షైన్ పబ్లో అర్ధరాత్రి వీరంగం సృష్టించారు కొంతమంది మందుబాబులు. ఒక అమ్మాయి విషయంలో గొడవ చెలరేగి ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఒకరిపై ఒకరు బీర్ బాటిళ్లతో దాడి చేసుకున్నారు. ఆ తర్వాత గన్తో బెదిరించారని చెప్పేసి కూడా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే బార్లో మూన్ షైన్ బార్కి సంబంధించిన పబ్బులో అర్ధరాత్రి వరకు కూడా మద్యం తాగి యువతితో డ్యాన్స్ చేసే సమయంలో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పేసి కూడా యువతి స్నేహితులు వారిని గొడవకు దిగడం జరిగింది. ఆ గొడవ తర్వాత అక్కడే మందు తాగుతున్న మరో గ్యాంగ్కి సంబంధించిన యువకులు వీరిపై దాడి చేసి బీర్ బాటిళ్లతో కొట్టడమే కాకుండా వారి దగ్గర వెపన్తో మమ్మల్ని బెదిరించారని చెప్పేసి ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గొడవ జరిగిన సమయంలో చాలామంది మందుబాబులు మద్యం మత్తులో ఉన్నారు. పక్కన ఉన్నవారు డయల్ 100కి సమాచారం అందించడంతోనే పోలీసులు ఇక్కడికి చేరుకొని ఈ గొడవకు కారణమైన అందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. తరలించి ఎవరైతే బీర్ బాటిల్తో దాడి చేశారో వాళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురికి గాయాలయ్యాయని చెప్పేసి వారికి హాస్పిటల్కి తరలించామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో టైం దాటి కూడా బార్లు నడుస్తున్నాయనే అనుమానాలు ఇప్పటికీ తలెత్తున్నాయి. ఎందుకంటే వివాదాలకు కేర్ ఆఫ్గా మారిన హైదరాబాద్లోని పబ్బులలో ఇప్పుడు ఈ ఘటనతోని బౌన్సర్లు ఉంటారు ఆ సమయంలో, అయినప్పటికీ కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు. ఒక అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించి మద్యం మత్తులో వెపన్తో బెదిరించారా తనకు సంబంధించిన స్నేహితుని అని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. వెపన్ తీసుకొచ్చారా లేదంటే ఫిర్యాదులో చెప్పారా అనే దానిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. పబ్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ని కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ఆ గొడవ సమయంలో ఎంత టైంకి గొడవ అయింది, పోలీసులు ఇక్కడికి వచ్చిన సమయానికి పబ్బు ఎన్ని గంటల వరకు రన్ అవుతుందనే దానిపైన కూడా వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి మూన్ షైన్ అనే పబ్బు మనం చూడొచ్చు. ఇక్కడే మూన్ షైన్ అనే పబ్బుకు సంబంధించిన ఈ పబ్లోనే రాత్రి గొడవ జరిగింది. ఆ గొడవలో యువకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న తర్వాత వెపన్తో బెదిరించారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ ఉంది, వెపన్స్ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా వెపన్స్ దగ్గర పెట్టుకోవద్దని చెప్పేసి ఆదేశాలునే వాటన్నిటిని కూడా డిపాజిట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ ఇంకా వెపన్ పెట్టుకొని పబ్బులకి మందు తాగడానికి వచ్చిన యువకులు ఎవరు, వారికి ఇక్కడ తాగిన వాళ్ళు ఎవరు అనే దానిపైన సీసీ ఫుటేజ్ని అంతా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ వెపన్ తెస్తే ఖచ్చితంగా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. దీనికి సంబంధించి విచారణ పోలీసులు కొనసాగిస్తున్నారు. కానీ సమయానికి మించి పబ్బులు కొనసాగుతున్నాయి. అనేక డ్రగ్స్కి గంజాయికి అడ్డాగా పబ్బులు మారాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో చాలా పబ్బులలో పోలీసులు ఆపరేషన్ నిర్వహించి కూడా డ్రగ్స్ ముఠాలను పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడంతో అర్ధరాత్రి సమయంలో నిన్న యువతి పట్ల మద్యం మత్తులో కొంతమంది యువకులు అసభ్యంగా ప్రవర్తించి ఆ యువతికి సంబంధించిన స్నేహితునిపై దాడి చేశారు. మరి అతనితో పాటు ఉన్న మరో ఇద్దరిపైన కూడా దాడి చేశారని చెప్పేసి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైనే ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరు మద్యంకి సంబంధించిన ఈ పబ్ మూన్ షైన్కి సంబంధించిన పబ్లో గొడవ కారణమయ్యారనే దానిపై సీసీ ఫుటేజ్లో వారి ఇమేజ్ని అంతా కూడా పరిశీలించి ఎవరు గొడవ కారణమయ్యారో వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా బార్స్ టైమింగ్స్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 11:30 12 గంటల వరకు బార్ క్లోజ్ చేయాలి. పబ్బులు బార్లు అన్నిటిని కూడా హైదరాబాద్లో క్లోజ్ చేయాలని చెప్పారు. కానీ కొన్ని అర్ధరాత్రి వరకు కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇస్తే ఆ పబ్బులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనతో ఫిలిం నగర్లో అర్ధరాత్రిగా జరిగిన ఘటన పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామ్యాన్ సీనుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.